సంసార వలయం నుంచి పాపకర్మల నుంచి మనల్ని కాపాడేది భాగవతమేనని త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. రాజవోలు గ్రామం గాయత్రి నగర్ రామాలయం వద్ద సప్తాహ ప్రవచనాల్లో భాగంగా 2వ రోజు భాగవత మహిమను వివరించారు. శ్రీకృష్ణునికి ముందుగా సమర్పించి భాగవత శ్రవణం చేయాలని త్రిదండి స్వామి సూచించారు. పరీక్షిత్ మహారాజ్ 7 రోజులు భాగవత శ్రవణం చేసి మోక్షం పొందగలిగాడని ఆయన అన్నారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు భాగవతాన్ని రచించిన తరువాతనే మనశ్శాంతిని పొందాడని వివరించారు. నగరపాలక సంస్థ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ కేతన్ గార్గ్ భరోసా ఇచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగపరంగా పదోన్నతులకు సంబంధించి, జీతాలకు సంబంధించి, సెలవులకు సంబంధించి సమస్యలు ఉంటాయని, అలాగే ఉద్యోగ నిర్వహణ పరంగా కూడా సమస్యలు ఉంటాయని, వాటిని ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 16 విజ్ఞాపనలు అందజేశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మినిస్ట్రియల్ ఉద్యోగుల సంఘం నాయకులు కార్యాలయంలో ఉద్యోగులు భోజనాలు చేయడానికి ఒక హాలు కావాలని, ఉద్యోగులు పనివేళలు ముగిసిన తర్వాత ఆడుకోవడానికి షటిల్ కోర్టు ఏర్పాటు చేయాలని, వాహనాలకు పార్కింగ్ స్థలము ఏర్పాటు చేయాలని, క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ జి పాండురంగారావు, మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ వినూత్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, మదర్షా అలీ, మేనేజర్ అబ్దుల్ మాలిక్ అస్ఫర్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఉద్యోగులు తమ జీతంలో పొదుపును ఒక భాగంగా చేసుకుని తమ భవిష్యత్తు కొరకు, పిల్లల భవిష్యత్తు కొరకు ఇప్పటి నుంచైనా పొదుపు చేయాలని కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ ఉద్యోగస్తులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉద్యోగులకు తమ వ్యక్తిగత ఆర్థిక నిర్వహణపై ఎల్ఐసి, పోస్టల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూటీఐ మరియు ప్రైవేట్ ఆర్థిక సలహాదారులతో ఉద్యోగులకు అవగాహన కల్పించారు. పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్పై కేసు నమోదైంది. అల్లు అర్జున్తో పాటు ఆయన సెక్యూరిటీ సిబ్బంది పైన చిక్కడపల్లి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై చిక్కడపల్లి పోలీసులకు తెలంగాణ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. మహిళ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై పుష్ప నిర్మాతలు స్పందిస్తూ మహిళ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి అండగా ఉంటామని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు.